రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పగలనక రాత్రనక అక్కడే ఉంటూ తినీ తినక అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చివరికి పంటను అమ్ముకునేందుకు పోయి ప్రాణాలను పోగొట్టుకునే శనిగాలం దావురించింది. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి నలుగురు అన్నదాతలు అసూలు బాశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం అందుకోవడంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాలకు చెందిన 15 మంది రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అయితే భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడలు కూలడంతో నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. మరో 5గురికి గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, నిల్క లచ్చన్నగా గుర్తించారు. వీరిలో అభిరామ్, నాగరాజు తండ్రి కొడుకులు. అభిరామ్ ప్రస్తుతం బీటెక్ చదువుతూ తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఒకేసారి కుటుంబంలో 2 చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రేవంత్ సర్కార్లో రైతుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యాన్ని వారాల తరబడి కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. కేవలం 3 రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద 7 రైతులు మరణించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవన్నీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యలేనని ఫైర్ అయ్యారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన రైతుల కుటుంబాలను వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పగలనక రాత్రనక అక్కడే ఉంటూ తినీ తినక అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చివరికి పంటను అమ్ముకునేందుకు పోయి ప్రాణాలు పోగొట్టుకునే శనిగాలం దాపురించింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి నలుగురు అన్నదాతలు అసూలు బాశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం అందుకోవడంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాలకు చెందిన 15 మంది రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అయితే భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడలు కూలడంతో నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. మరో 5గురికి గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, నిల్కా లచ్చన్నగా గుర్తించారు. వీరిలో అభిరామ్, నాగరాజు తండ్రి కొడుకులు. అభిరామ్ ప్రస్తుతం బీటెక్ చదువుతూ తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఒకేసారి కుటుంబంలో 2 చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రేవంత్ సర్కార్లో రైతుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యాన్ని వారాల తరబడి కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. కేవలం 3 రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద 7 రైతులు మరణించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవన్నీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యలేనని ఫైర్ అయ్యారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన రైతుల కుటుంబాలను వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.